బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ పరిస్థితి విషమంగా ఉందా? డాక్టర్లు చేతులు ఎత్తేశారా? అయితే వంశీకి సంబంధించిన రీసెంట్గా హెల్త్ బులెటిన్ వచ్చింది. మరి అది వాస్తవం కాదో అయితే తెలీదు, కానీ న్యూస్లో మాత్రం వంశీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతనికి ఫిట్స్ వస్తుంది, శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే రీసెంట్గా వంశీ హెల్త్ బులెటిన్ కూడా డాక్టర్లు రిలీజ్ చేశారు. అందులో కూడా ఇదే ఉంది. వంశీ శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు, స్లీప్ టెస్ట్లు అలాంటివి కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే ఈరోజు వంశీని గుంటూరులో జిహెచ్ఎంసీ హాస్పిటల్కి ఎక్కడికైతే తీసుకెళ్లారో అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల పోలీసులు మళ్ళీ వేరే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో అనారోగ్యంతో గురైన వంశీని పోలీసులు ఇన్నిసార్లు తిప్పడం సరైనది కాదంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వంశీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అసలు వంశీ పరిస్థితి ఎలా ఉంది? అసలు వంశీ ఒకప్పుడు వంశీని చూస్తే నిజానికి ఇప్పుడు చూస్తున్న వంశీకి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. అతను షేక్ అయిపోతున్నట్టు, అతను నడక విధానం చూస్తున్నా, లేకపోతే అతను మాట్లాడే విధానం చూస్తున్నా అసలు నిజంగా ఇది వల్లభనేని వంశీ అయినా? ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీతో కొట్లాడాడు, జనసేనతో కొట్లాడిన వంశీ అయినా నిజంగా మనం చూస్తున్నట్టుగా కూడా ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి విషయాలని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అతని హెల్త్ ఇష్యూస్ సంబంధించి మా ఆదిత్య లైన్లో ఉన్నారు, అతనితో మాట్లాడదాం. ఆదిత్య, ఏంటి అసలు వంశీ గారి ప్రాబ్లం ఏంటి? రీసెంట్ గా ఆయన హెల్త్ సమస్యలతో బాధపడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. వల్లభనేని వంశీ ఫిబ్రవరిలో ఎప్పుడో అరెస్ట్ అయ్యాడు. దాదాపు 3 నెలల నుంచి కూడా ఆయన జైల్లోనే ఉండడం మనం చూస్తున్నాం. అయితే అతని మీద ఒక కేసు తర్వాత ఇంకో కేసు తర్వాత ఇంకో కేసు అలా నమోదవుతూ వస్తున్నాయి. ఒక కేసులో బెయిల్ దొరికినా కూడా ఇంకో కేసు నమోదవ్వడం, ఒక రిమాండ్ కు పెట్టడం, తర్వాత మళ్ళీ రిమాండ్ కు మళ్ళీ ఇంకో జైలుకు తీసుకెళ్ళడం, ఇటువంటి పరిస్థితి. అంటే పోసాని కృష్ణమురళి విషయంలో ఏ విధంగా జైల్లో తిరుగుతూ ఉన్నాడో కేసులు వీటివైరట్ ఇష్యూ అవుతున్నాయి. ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కూడా అలాగే జరిగింది. దాదాపు 5 కేసులు నమోదయ్యాయి అంటున్నారు. అయితే కొన్ని కేసుల్లో బెయిల్ దొరికినప్పటికీ ఇప్పటికి కూడా బయటకు రాలేని పరిస్థితి అయితే ఉంది. అయితే అతనికి సంబంధించి ఈ జైల్లో ఇలా 3 నెలల పాటు ఉండడం వల్ల పూర్తిగా హెల్త్ అతనికి ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అండ్ దాని తర్వాత అతనికి సంబంధించిన వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అయిపోయాయి. అంటే ఆయన జుట్టు మొత్తం తెల్లబడిపోవడం, దగ్గుతూ ఉండడం, బకచిక్కిపోవడం, మళ్ళీ అసలు పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం, అంటే అతను మైకంలో ఉన్నట్టుగా కూడా కనబడకపోవడం, ఇటువంటివన్నీ కూడా విజువల్స్ సోషల్ మీడియాలో అటు వైసీపీ సోషల్ మీడియా ఖాతాల్లో వైరల్ అయిపోయాయి. సో ఏంటి వల్లభనేని ఈ విధంగా అయిపోయాడని చెప్పేసి వల్లభనేని అంచనలు కూడా ఫీల్ అయిన నేపథ్యం ఉంది మనకు. అయితే చాలా కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చినా కూడా ఇంకొన్ని కేసులు నమోదవడం చూసాం. అందులో మెయిన్ గా నమోదైంది లాస్ట్ది. గతంలో నకిలీల పట్టాల పంపిణీ చేసిన ఆరోపణలు ఎదుర్కోవడం వలన ఆ కేసు నమోదవ్వడం, దాంట్లోనే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో రోజు రోజుకు అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఈ కేసులో అయితే ఏదైతే ఇప్పుడు కేసులో ఇళ్ల పట్టాల కేసులో ఉన్నాడో ఆ కేసులో అతన్ని జైలుకు ఆసుపత్రికి మధ్య తిప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవాళ కూడా జీజీహెచ్ కి తరలించి పరీక్షలు కూడా నిర్వహించారు. సో వీటికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ని కూడా గుంటూరు జీజీహెచ్ అధికారులు అయితే విడుదల చేశారు. అదేంటో ఒకసారి చూస్తే అతను న్యూరాలజీ సమస్యలతో కూడా బాధపడుతున్నాడని చెప్పేసి కూడా ఈ జీజీఎస్ విజయవాడలో ఉన్న జీజీఎస్ హాస్పిటల్ వాళ్ళు కూడా అక్కడికి చేర్చుకున్నారు. కేవలం న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. అక్కడ స్పెషలిస్టులు లేరని కారణంతో వేరే తోటికి కూడా తరలించేశారు. అక్కడ ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలు విషయాలు అయితే బయటపడ్డాయి. సో వీటిపై రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ లో వల్లభనేని వంశీ ఫిట్స్ తో బాధపడుతున్నట్లయితే డాక్టర్లు తేల్చారు. అలాగే ఆయనకు నిద్రలో శ్వాస ఆగిపోతుందని కూడా గుర్తించారు. నిద్రలో శ్వాస ఆగిపోతున్న విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు స్లిప్ టెస్ట్ అయితే చేయాల్సి ఉందని కూడా చెప్పారు. అంటే ఈ స్లిప్ టెస్ట్ అంటే నిద్రలో అతని బ్రెయిన్, అతని రక్త ప్రసరణ, అతని శ్వాస ఇవి ఏ విధంగా వర్కౌట్ అవుతాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి, నిద్రపోతున్నప్పుడు వీటికి సంబంధించిన ఎలా ఉన్నాయి వర్కింగ్ అనేది తెలుసుకుంటారు అన్నమాట. సో ఆ విధంగా ఆయనకి స్లిప్ టెస్ట్ అనేది చేస్తారు. సో ఆ స్లిప్ టెస్ట్ కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుంటూరు జీజీఎస్ వాళ్ళైతే చెప్పారు. సో ఇక్కడ గుంటూరు జీజీఎస్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఈ సదుపాయం లేదని కూడా డాక్టర్ అయితే చెప్పేశారు. దీంతో వంశీని ఇప్పుడు మరో ఆసుపత్రికి అయితే రిఫర్ చేశారు వాళ్ళే. సో ఇప్పుడు మరి జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ ఆయన పరీక్షలు కూడా నిర్వహించి పంపించే అవకాశం అయితే ఉంది. అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా డాక్టర్లు చెప్తున్నారు. దీంతో స్విమ్స్ లేదా ఆయన కోరుకున్న మరో ఆసుపత్రి ఏదన్నా పంపించి అక్కడ స్లిప్ టెస్ట్ అయితే నిర్వహించేలా రిఫర్ చేశామన్నారు. ఏదేమైనా ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుంది అన్నది మాత్రం వాస్తవంగా ఉంది.
సో ఆయనకి హెల్త్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే భయపడాల్సిన పని లేదు, క్రిటికల్ గా అంతగా లేదు అని చెప్పేసి అయితే డాక్టర్లు అయితే చెప్పారు. చూద్దాం ఇతని హెల్త్ కు సంబంధించి మరి ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయో, ఎంత వరకు క్షీణించింది, మరి ఇతను పరిస్థితి ఈ విధంగా క్షీణిస్తే అతనికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ మీద బెయిల్ దొరికే ఛాన్స్ ఏమన్నా ఉందా, ఇటువంటివన్నీ కూడా తొందరలో తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇది తేజ. ఆదిత్య చెప్పండి, ఇతను అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఇతనికి ఈ మధ్యన ఏమైనా బెయిల్ దొరికే అవకాశం ఉంటుందా? రైట్. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా హెల్త్ ఇష్యూస్ ఆయనకు ఉండడం వల్ల ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కూడా హెల్త్ పూర్తిగా క్షీణిస్తుంది అన్న వర్షన్ రోజు రోజుకు బయటకు వస్తుంది. అయితే హాస్పిటల్లో డాక్టర్స్ ఏమంటారు, ఆ డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చే దాని మీద బేస్ అయి ఉంటుంది బెయిల్. మరి డాక్టర్స్ అయితే అంత క్రిటికల్ గా అయితే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో కొన్ని టెస్టులు చేస్తే సరిపోతుంది, కొంత ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది హెల్త్ ఇష్యూస్ అనేది దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో హెల్త్ విషయంలో మరింత క్షీణించే అవకాశం ఉంటే ఖచ్చితంగా దాని విషయంలో అయితే బెయిల్ అయితే దొరుకుతుంది. గతంలో దొరికిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వల్లభనేని వంశీ విషయంలో కూడా మరి ఆయన అడ్వకేట్లు ఈ రకంగా లీగల్ గా వెళ్లే అవకాశం ఉంది. అంటే హెల్త్ క్షీణిస్తుంది, బెయిల్ ఇవ్వండి అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది లా నిపుణులు అయితే చెప్తున్నారు తేజ. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. సో వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అతన్ని జైలుకి తరలిస్తున్నప్పుడు చూస్తున్న విజువల్స్ నిజంగా గతంలో చూసిన వంశీ అయిన ఒక 5 బ్రాండ్ల వైఎస్ఆర్సీపీలో మాట్లాడిన అతను ఈరోజు ఫిట్స్తో ఇబ్బంది పడుతున్నారు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యానికి పాలయ్యారు. విజయవాడకి తరలించగా అతన్ని ప్రస్తుతం అక్కడ సరైన స్పెషలిస్టు లేకపోవడం వల్ల గుంటూరు GGH హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. వ్యూయర్స్ అందరూ కూడా నన్ను క్షమించాలి, ఇంతకుముందు నేను GHMs అనే ఒక యూజ్ చేశాను, బహుశా నా నోట్ నుంచి సరిగా రాకపోవడం వల్ల. సో GGH హాస్పిటల్ విజయవాడలో ఉంది, అక్కడ సరైనటువంటి స్పెషలిస్ట్ లేకపోవడం వల్ల గుంటూరుకి తీసుకొచ్చారు ట్రీట్మెంట్ కోసం. సో ఇక్కడ డాక్టర్స్ హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అలాగే శ్వాస తీసుకోవడంలో అతను చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాగే స్లీప్ టెస్ట్ అనేది కూడా ఒకటి చేయాల్సి ఉన్నది. ఎందుకంటే మధ్యరాత్రిలో అతనికి ఫిట్స్ వస్తుంది కాబట్టి ఆ సమయంలో చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వంశీకి సంబంధించిన అభిమానులు కానీ, వంశీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావాలని తనపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వంశీని కావాలని అటు ఇటు తిప్పే ప్రయత్నం అంటూ కూడా చేస్తూ ఉంటున్నారు. అయితే వంశీ ప్రస్తుతం చాలా కేసుల్లో ఇరుక్కున్న విషయం తెలిసింది. అయితే ప్రజెంట్ వంశీ ఒక నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ కేసులో అతను అరెస్ట్ అయ్యారు. అండ్ దీనికి సంబంధించి బెయిల్ ఇప్పుడప్పుడే దొరికే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఏదేమైనప్పటికీ వంశీ ఆరోగ్య పరిస్థితి త్వరలోనే బాగవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే ప్రజానాయకుడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని పక్కన పెడితే ముందు అతను ఆరోగ్యంగా ఉండాలి. ఏదేమైనప్పటికీ వంశీకి సంబంధించిన హెల్త్ అప్డేట్ అయితే మాత్రం బయటకు వచ్చింది. దీనిపైన మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి. మరి వంశీకి జైలుకి వెళ్ళకముందు అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వంశీ జైలుకి వెళ్ళిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చూసాం, ఆయన కొన్ని రోజులు ఉన్న తర్వాత వెయిట్ తగ్గిపోయి చాలా ఇబ్బందితో ఆయన అక్కడ ఉన్నట్లయితే తెలిసింది. అయితే మరి వంశీ కూడా వెయిట్ తగ్గినట్టే కనిపిస్తుంది, చాలా బక్క చిక్కిపోయి అడుగులు కూడా వేయలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు నడవడానికి. వచ్చిన అభిమానులు కూడా సరిగ్గా పరకలించలేకపోతున్నాడు. సో మరి అలాంటి సిచ్యువేషన్లో అయితే వంశీ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అతను త్వరగా కోలుకోవాలంటూ కూడా నేను భావిస్తున్నాను. ఇది ఈరోజు వంశీ యొక్క హెల్త్ అప్డేట్స్. అలాగే బయట ప్రచారం అవుతున్న న్యూస్ ఇదంతా కూడా నిజం కాదు, డాక్టర్స్ చేతులు ఎత్తేసారు, అలాగే శ్వాస లేదు, ఇవన్నీ కూడా కొంతమంది పోస్టులు అయితే పెడుతున్నారు, అంతా కూడా నిజం కాదు. వంశీ ఇబ్బందులు అయితే ఉన్నాయి, తనకి అనారోగ్యంగానే ఉన్నాడు, ఇబ్బందులు అయితే ఉన్నాయి. బట్ మరీ అంత ప్రమాద స్థితిలో అయితే అతను లేరన్నట్టు మాత్రం తెలుస్తుంది.